నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామ భజన ప్రియుడైన హనుమంతుడు ఈశ్వరాంశ సంభూతుడు. అష్టమూర్తుల్లో ఒకరైన వాయుదేవుడి ద్వారా రుద్ర తేజస్సుతో అంజనాదేవి గర్భంలో జన్మించినవాడు. మహాబలశాలి. సూర్యనారాయణ స్వామి ప్రియ శిష్యుడిగా సర్వశాస్త్రాలను ఎరింగినవాడు. దుష్ట రాక్షసులను సంహరించి రామకార్యానికి చేయూతనందించిన ఆ స్వామి హనుమకు ఊరూరా వాడవాడలా ఆలయాలున్నాయి. ఆ పరంపరలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక డిపో జింక్ ఏరియా ప్రాంతంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను మనం తెలుసుకుందాం. ఆంజనేయ నమస్తుభ్యం సంసారార్ణవ తారకః ప్రసీద జగతాం నాథ దేవదేవ నమోస్తుతే. అతి పురాతనమైన మన సనాతన ధర్మంలో మనమందరం ఉపాసించే దేవతలందరిలోనూ బ్రహ్మచర్య రూపానికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. కార్యసిద్ధి కలిగించే సర్వస్వ సాధనా సంపన్నుడు రుద్రమూర్తి శ్రీ హనుమంతుడు. రామాయణంలో రామునికి బంటుగా విఖ్యాతి చెందిన హనుమంతుడు లేనిదే రామాయణ కథే లేదు. రామనామం ఎక్కడ ఉచ్చరింపబడుతుందో అక్కడ హనుమంతుడుంటాడు. భగవంతునికి భక్తునికి అభేదం అన్న విషయానికి హనుమంతుడే ప్రబల నిదర్శనం. శివాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య దూతగా వైష్ణవులకు ఆరాధ్యుడయ్యాడు. ఓ సాధువుకు కలలో హనుమంతుడు కనిపించి తనని ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధిస్తే ఈ ప్రమాదాలు జరగవంటూ అంతర్ధానమయ్యాడట. ఆ సాధువు స్వప్న సందేశానుసారం ఈ విషయాన్ని అక్కడి పురప్రముఖులకు తెలియజేయగా వారి ద్వారా మంగళగిరి సుదర్శన్ గారికి ఈ విషయం తెలియడం జరిగింది. ఆర్థిక వెసులుబాటు ఉన్న సుదర్శన్ గారు ఈ ఆలయ నిర్మాణం కావిస్తానని ఆ హనుమానికి సంకల్పం చేసుకున్నాడట. తదనంతరం 1971వ సంవత్సరంలో హనుమ కృపా కటాక్షాలచే పురప్రముఖుల ఆర్థిక సహాయ సహకారాలు మంగళగిరి సుదర్శన్ గారి సౌజన్యంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ స్వామి కాపాడుతుంటాడని ఇక్కడివారు చెబుతారు. ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విశేష పూజా కార్యక్రమాలతో ఈ ఆలయం సందడిగా భక్తులతో కానవస్తుంటుంది. 1971వ సంవత్సరం నుండి ఈ ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాజువాక డిపో ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. రణగొణ ధ్వనుల మధ్య రహదారికి సమీపాన్నే ఉన్న ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే చాలు భక్తి జ్ఞానం కలుగుతుంది. ఆ స్వామిని మనసారా స్మరిస్తే చాలు భయాలు తొలగిపోతాయి. వీరత్వానికి ధీరత్వానికి ప్రతీకైన ఆంజనేయుడు ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి పుష్పమాలల అలంకరణతో తమలపాకుల దండల మధ్య రజత కిరీటాన్ని ధరించి మహా తేజో విరాజితంగా అలరారుతుంటాడు. స్పష్టమైన ముఖ కవళికలతో భక్తజన హృదయాహ్లాద భరితంగా స్వామి నీరాజనాలందుకుంటున్నాడు. దివ్యకాంతుల్ని దేదీప్యమానంగా వెదజల్లుతుంటాడు. స్వామిని మల్లెపూలు చామంతులతో అలంకరించిన వైనాన్ని చూసి భక్తులు తన్మయం చెందుతారు. గర్భాలయ ప్రధాన ద్వారం పై భాగాన శ్రీరామ జయ రామ జయ జయ రామ అని సింధూరంతో లిఖితమై ఉంటుంది. గర్భాలయ ప్రధాన ద్వారం పై భాగం మధ్యలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్ల మూర్తులు కొలువై ఉంటాయి. మరోవైపు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రాసి ఉంటుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఈ తారక మంత్రాన్ని హృదయంలో జపిస్తూ మైమరిచిపోతుంటారు. గర్భాలయంలో హనుమ ప్రధాన విగ్రహం పై భాగాన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత హనుమ పంచలోహ మూర్తులుంటాయి. హనుమ ప్రధాన విగ్రహానికి ప్రక్కనే
హనుమ ఉత్సవ బేరం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామికి ఎదురుగా స్వామి వాహనమైన ఉష్ట్రం అంటే ఒంటె నెలకొని ఉంటుంది. సాధారణంగా అన్ని హనుమ ఆలయాలలో ఒంటె కనిపించదు. తంత్రశాస్త్రానుసారం హనుమ యోగ సాధకుడు. భూత ప్రేతాది గణాలను నియంత్రించే తాంత్రిక శక్తి ఉన్న ఆయనకు ఒంటె వాహనం. ఒంటె వాహనంగా ఉన్న బహుకొద్ది ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. విశాఖ జిల్లా గాజువాక శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి సమీపంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ మందిరం ఉంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని వెనుక భాగంలో ఆ స్వామిని ఆరాధించే భక్తులకు అండదండగా ఉమాపతి ఈ లోగిరిలో కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయానికి సమీపంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి మందిరం ఉంది. గర్భాలయంలో మహా తేజోమయంగా శ్రీ విశ్వనాథ స్వామి లింగాకృతిలో దర్శనమిస్తాడు. సర్వాలంకార యుక్తంగా స్వామి తన దివ్యమంగళమైన వెన్నెల వెలుగుల్ని విరజిమ్ముతుంటాడు. గంధాలంకారంతో, రజత నాగాభరణంతో, పుష్పమాలలతో విశ్వనాథుడు నయనానందకరంగా ప్రకటితమవుతాడు. మహాబల సంపన్నుడు, శ్రీరామకార్య సేవా దురంధరుడు హనుమంతుడు. ఆ స్వామి జననం వెనుక మహత్కార్యం దాగి ఉంది. దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణలో భాగంగా శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తాడు. అగ్నివాయువుల వరదానపుత్రుడైన హనుమంతుడు రామకార్య సాధకుడిగా రాముడికి సహాయాన్నందిస్తాడు. ఆ హనుమ జననం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరణజొచ్చిన వారికి సమస్త శ్రేయస్సును కలిగించే ఆపన్న వరదుడు శ్రీ ఆంజనేయ స్వామి. కారణ జన్ముడిగా, రామకార్య సాఫల్యకుడిగా ఆంజనేయుడు సుప్రసిద్ధుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకి కార్యసాధకుడిగా ఉండటానికి ఆయన జన్మించడం జరిగింది. దుష్టుడైన రావణుని సంహరించడానికి ఆంజనేయ స్వామి చేసిన సహాయం ఇంత అంతా కాదు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం. కేసరి అంజనలకు శివానుగ్రహంతో జన్మించిన వరపుత్రుడు హనుమంతుడు. నిరంతరం రామనామ జపంతో తన్మయం చెందే ఆంజనేయుడు రామునకు బంటుగా విఖ్యాతి చెందాడు. అంజనీ కుమారుడైన ఆంజనేయుడు ఒకరోజు సూర్యుణ్ణి బాగా పక్యానికొచ్చిన ఫలమని భావించి మింగబోతున్న సమయంలో ఇంద్రుని వజ్రాయుధ ఘాతంతో పగిలిన హనువు అంటే దవడ కలిగినవాడు కనుక ఆంజనేయుడు హనుమంతుడయ్యాడు. ఈ ఆలయ గర్భాలయ ప్రాంగణంలో స్వామివారికి కుడివైపు భాగంలో ధ్వజస్తంభానికి సమీపాన భారీ నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రధానాకర్షణగా నిలుస్తోంది. ఒక చేత్తో గదను ధరించి మరో చేయి అభయహస్తంగా ఉంటుంది. ధీర గంభీరమూర్తిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వామివారికి ఎడమవైపు భాగంలో సింధూరమయ హనుమాన్ విగ్రహం ముకుళిత హస్తాలతో ప్రసన్నమూర్తిగా కానవస్తాడు. భక్తులు ఆంజనేయ స్వామి చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తారు. పుష్పహారాలతో, నిమ్మకాయ దండలతో, తమలపాకుల మాలతో బహు సుందరంగా కానవస్తాడు. గాజువాకలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ప్రత్యేక పూజలు, ఉత్సవ పరంపర భక్తుల్లో ఎనలేని భక్తి భావాన్ని ప్రకటింపచేస్తోంది. ప్రతినిత్యం ఆలయంలో నిర్వహించే అర్చనలు, అభిషేకాలు నయన మనోహరంగా భాసిస్తాయి. శ్రీరామనవమి రోజు కళ్యాణం నిర్వహించడానికి ఇక్కడ కళ్యాణ మండపం ఉంది. విశేష పర్వదినాలలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మండపంలోనే సువర్చల హనుమాన్ కళ్యాణం కడు వైభవంగా జరుగుతుంది. శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళ శనివారాల్లో ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఆంజనేయ స్వామి సన్నిధిలో నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి నాడు హనుమ జయంతి వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వాహన పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరుగా ప్రసిద్ధి నొందింది.
శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి సమీపంలోనే గోశాల నెలకొని ఉంది. సకల దేవతల ప్రతిరూపమైన గోవులు ఇక్కడ నిత్యం పూజింపబడుతూ ఉంటాయి. సకల కోరికలు తీర్చే కల్పవృక్షమైన కామధేనువుల దర్శనం చేసుకుందాం. గాజువాక శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి కొద్ది దూరంలో గోశాల ఉంది. మన సనాతన ధర్మంలో గోవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవు ఎక్కడ ఉంటే అక్కడ సకల దేవతలు నివసిస్తుంటారు. గోవు లేనిదే యజ్ఞయాగాది క్రతువులు లేవు. అందుకే గోవుకు అంతటి స్థానాన్ని ఇచ్చింది వేదం. గోవు ఎక్కడ పోషింపబడుతోందో అక్కడ సిరి సంపదలకు లోటుండదు. ఈ ఆలయానికి చేరుకోవాలనే భక్తులు పాతగాజువాక జంక్షన్కు చేరుకొని అక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వైజాగ్ దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఏదైనా వాహనంలో గాని ఆటోలో గాని చేరుకోవచ్చు. మరపురాని మరువలేని ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసుకునే ఈ ఆలయ దర్శనం అంతులేని మానసిక ప్రశాంతతను అందిస్తోంది. ఆంజనేయ స్వామి ఆరాధన శని బాధల నివారణ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆంజనేయుణ్ణి ఆరాధించిన వారికి అసలు శని బాధలు దరిచేరవని అక్షర సత్యం. ఆ స్వామి ఎక్కడ కొలువై ఉంటే అక్కడ సిరి సంపదలకు కొదవ ఉండదు. ఆరాధించిన మాత్రం చేతనే బుద్ధిర్బలాన్ని, యశోధైర్యాన్ని, నిర్భయత్వాన్ని, అజాడత్వాన్ని, వాక్ పటుత్వాన్ని ఇచ్చే హనుమ ఆరాధన ఇహపర సౌఖ్యాలను అందిస్తోంది.